హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి మేము మా ఊరు దగ్గర ఎమ్లకొండ అనమాట. ఎమ్లకొండ మచ్చగిరి లక్ష్మీ నరసింహస్వామి గుట్టకు పోతున్నాము. మా మరిది, తోటికోడలు, నేను, మా ఆయన, మా అత్త, మామ 6 మంది పోతున్నాం అనమాట. ఇది సండే రోజు వీడియో. ఇక ఎడిటింగ్ చేసి పెట్టేటప్పటికి కొంచెం టైం పట్టింది. ఎందుకు పోతున్నామంటే మా చిన్నత్త వాళ్ళ మన్మన్వి పుట్టెంటికలు తీస్తారు అనమాట ఎమ్లకొండ దగ్గర. అయితే పోతున్నాం అనమాట. మా అత్తమ్మ వాళ్ళు 7 మెంబర్స్ అక్క చెల్లెళ్ళు. అయితే ఇంకా ఐదోగా అత్త మన్మని ఎంటికలు తీస్తారు అన్నట్టు. ఎమ్లకొండ మా ఊరికి ఒక 20 కిలోమీటర్ల 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎట్లా పోవాలంటే భువనగిరి నుంచి యాదగిరిగుట్ట దగ్గర, అంటే యాదగిరిగుట్ట దగ్గర కాదు, మీకు అర్థం కావాలని చెప్తున్నా. భువనగిరి నుంచి ఇట్లా నాగిరెడ్డిపల్లి, ఒలిగొండ, అట్లా అర్రూరు అట్లా పోతారనమాట. కార్లోనే పోయినాం, మా కార్లోనే. సండే రోజు వీడియో ఇది. వచ్చేసినాం అనమాట గుడి దగ్గరికి. వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు అనమాట. ఒక 9-10కి అట్లా వెళ్ళిపోయారు. ఇక మేము పోయేటప్పటికి ఎంటికలకి ఇట్లా తీసిరు అనమాట. ఇక మేమేమో కొంచెం ఇంకా లేట్గా వెళ్ళాం అన్నట్టు. ఇగో ఎమ్లకొండ గుట్ట కాడికి వచ్చినాం అన్నట్టు. గుట్ట పైకి ఎక్కాలి, కొంచెం మీదికి ఎక్కాలన్నట్టు. ఇక నడుచుకుంటూ వస్తారు కదా వీళ్ళంతా. ఇక కారు పైకి పోనీయరు అనమాట. ఇక కారు కిందనే పెట్టి నడుచుకుంటూ పోతున్నాం అన్నట్టు. ఇక కొంచెం ఎక్కువనే ఉంటుంది నడుచుడు. ఇక మా మామ నడవలేడు కదా, మొక్కల నొప్పులు అనేసి ఒక ఆయన బండి మీద పోతుంటే పాపం అడిగితే సరే రా అని తీసుకొని పోయింది మా మామని బండి మీద. ఇక మేము 5గురం నడుచుకుంటూ పోతున్నాం అనమాట. మా అత్తమ్మ, మా మరిది, మా యారాలు, మా ఆయన, నేను. ఎండ అయితే లేదు, అసలు ఎండ లేదు కానీ మబ్బు ఉంది, కానీ ఉబ్బరం అనమాట. బాగా ఉబ్బరిస్తుంది. నేను ఎంత వర్షం పడుతుందో అనుకున్నా, అసలు వర్షం పడలేదు కానీ బాగా ఉబ్బరం. ఎండ కొడతలేదు, ఉబ్బరిస్తుంది బాగా. చెమటలు అయితే అసలు ఘోరంగా వచ్చినాయి. ఇగో మా అత్తమ్మకి ఇక జర ఆమె కూడా చేత కాదు ఎక్కడానికి, కానీ ఇక ఎక్కింది. ఇక మధ్యలో ఆక్కుంటూ ఒక దగ్గర కూర్చునుకుంటూ ఎక్కిందనమాట. అందరం కలిసి మంచిగా దేవుని దగ్గరికి ఎంజాయ్ చేసుకుంటూ నడుచుకుంటూ పోతున్నాం అనమాట. ఇక అప్పుడే మా అమ్మాయి వీడియో కాల్ చేసింది. ఇక వీడియో కాల్ చేస్తే మాట్లాడుకుంటా ఇక గుట్ట ఎక్కుతున్నాను అనమాట. నేను గుడి దగ్గరికి వచ్చేసినాం. ఇంకా ఇక మా మామ మా కోసం ఇక వెయిట్ చేస్తూ ఉండన్నట్టు. అక్కడ చాలా స్వయంభూ అనమాట. అక్కడ మచ్చగిరి నరసింహస్వామి అండి, వెలిసిన స్వామి అన్నట్టు. ఇప్పుడు నేను పోయి ఒక 10 ఇయర్స్ అవుతున్నట్టుంది. ఏదైనా సరే మన ఇంటి దగ్గర ఉన్న గుడికి చాలా తక్కువ పోతాం. దూరపు కొండలు నులుపని దూరం ఉన్నాయి ఎక్కువ పోతాము, దగ్గర ఉన్నాయి చాలా తక్కువ పోతాం అనమాట. ఇక అక్కడ కొబ్బరి పేలాలు అవన్నీ ఉంటే కోతులు మనుషులు పట్టుకొని పోతుంటే చేతులకెళ్ళి గుంజుకొని తింటున్నాయి అన్నట్టు. చాలా ఉన్నాయి కోతులు, అయితే మస్తు కోతులు ఉన్నాయి. పైకి పోయేటప్పుడు కోతులు బాగున్నాయి. కొబ్బరి కుడకలు ఉన్నాయి కదా, వేసిపోదాంలే అని పోయేటప్పుడు కింది పోయేటప్పుడు అని చూస్తే ఒక్క కోతి కూడా లేదనమాట. అప్పుడు ఇక మా అత్తమ్మ చేతులకి ఇట్లా పట్టుకొని, వాళ్ళ 2 కొడుకుల చేతులు పట్టుకొని ఎక్కుతుంది అన్నట్టు. నేను వచ్చేసి ఇక వీడియో తీసుకుంటూ పోతా ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి సెల్ఫీ వీడియో తీసిన అన్నట్టు. నేను కూడా ఉండాలి కదా వాళ్ళతోటి అన్నట్టు. ఇక కొంచెం అట్లా కొంచెమే తీసిన, ఒక 30 సెకండ్స్ కూడా తీయలే, కొంచెం అంత తీసిన. గుడి వచ్చేసింది. ఇక మా మామ అక్కడ చెట్టు కింద నిలబడ్డాడు, చూసిండ్రా, దోతి కట్టుకొని ఆడ నిలబడ్డాడు అనమాట. ఆయన బండి మీద తీసుకొచ్చిన ఆయన అక్కడ దించేసి వెళ్ళిపోయాడు. ఇక అక్కడ గుడి దగ్గరికి పోయిన తర్వాత ఒక దగ్గర ఇక ఆగి ఇక అందరం కాళ్ళు కడుక్కొని, ఫాదర్స్ డే కదా నిన్న, ఇక వాళ్ళని కొంచెం వీడియో తీసిన అన్నట్టు. వీడియో తీసి షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన. ఫాదర్స్ డే రోజే పోయినాం అనమాట మేము ఎమ్లకొండ గుట్టకు. ఇక తర్వాత మా అత్తమ్మ కూడా దిగింది అన్నట్టు ఇక వాళ్ళతోటి, 2 కొడుకులతోటి. ఇక తర్వాత వచ్చేసినాం అన్నట్టు ఇక్కడికి. ఇక కాజలు ఇలా కడుక్కొని కొబ్బరికాయలు కడుక్కొని గుడికాడికి వచ్చేసినాం. మేము పోయేటప్పటికి వాళ్ళ ఎంటికలు తీసుకున్నారు, పిల్లగాని ఎంటికలు తీసి ఇక దర్శనాలు చేసుకొని కిందికి వెళ్ళిపోయారు అనమాట. మేము చాలా లేట్గానే పోయినాము. ఇక ఆడికి పోయినాక ఏముందులే చేసి దేవుని దర్శనం చేసుకొని పోవచ్చు అనేసి మేము పైకి వచ్చేసినాం అనమాట. వాళ్ళు ఏమో గుట్ట కింద ఉన్నారు. ఇక
ఇది వచ్చేసి ఇక గుడి మొత్తం అనమాట, గుడి ప్రాంగణం అన్నట్టు. ఇక లోపలికి ఇట్లా వెళ్ళాలి, మా వాళ్ళు వెళ్తారు కదా, ఇట్లకి వెళ్ళాలి. అక్కడ అర్చనకు టికెట్లు ఇట్లా తీసుకొని పోవాలన్నమాట. ఇక లోపలైతే ఇక వీడియో అయితే తీయనీయలేదు, కొంచెం బయటకు వచ్చిన తర్వాత వేరే దగ్గర ఇక వీడియో తీసిన అన్నట్టు. మెయిన్ టెంపుల్ అయితే వీడియో తీయనియరు, ఎక్కడైనా సరే, ఈయనే కాదు ఏనైనా మెయిన్ టెంపుల్ వీడియో తీయనియరు. ఇక్కడ హనుమాన్ టెంపుల్ దగ్గర తీసిన అనమాట. ఇది వచ్చేసి ఇక్కడ మనుషులు కనిపిస్తారు కదా, అది హనుమాన్ టెంపుల్ అన్నట్టు. ఇప్పుడు ఇక దర్శనానికి వెళ్తున్నాం అనమాట. ఇక ఇక్కడనే లాస్ట్ అనమాట. ఇక వీడియో ఆపేసిన అక్కడ పచ్చగా కనిపిస్తున్నాయి కదా, అది గుండం అనమాట. అందులో చేపలు ఉంటాయి, చేపలకు నామాలు ఉంటాయి అన్నమాట. అవి ఎందుకు ఉంటాయో నాకైతే తెలియదు, ఎవరినన్నా అడుగుదామన్నా కానీ ఎవ్వరు అడగలేదు. నేను తర్వాత తెలుసుకుందాం తీ అనేసి. మస్తు చేపలు ఉంటాయి, ఇక అందరూ పేలాలు ఇట్లా కొనుక్కపోయి అందులో వేస్తూ ఉంటే పైకి ఎగురుతూ ఉంటాయి, చాలా పెద్దవి. అవి ఎవ్వరు పట్టరనమాట, అవి దేవుడు కదా, దేవునితోటి దేవునితోటి సమానం కాదు. చేపలు మొత్తం దేవుళ్ళే అనమాట. వాటికి ఇట్లా 3 నామాలు ఉంటాయి అన్నమాట ప్రతి చేపకు. ఇక మొక్కులు తీర్చుకున్న వాళ్ళు ఇక్కడ ముడుపులు కట్టిపోతారనమాట. స్వయంభు కాబట్టి చాలా మహిమగల దేవుడు. స్వయంభు కాకపోయినా ఇక్కడ దేవుళ్ళు చాలామంది ఉన్నారు. ఇవేమో ఉత్సవ విగ్రహాలు అనమాట. ఆ విగ్రహాలు ఉన్న పక్కకి మెయిన్ టెంపుల్ ఉంటుంది అనమాట. ఉత్సవ విగ్రహాలు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి. ఇక దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చి కొంచెం వీడియో తీస్తున్నారు. అక్కడ బ్లూ కలర్ షెడ్లు అవన్నీ కనిపిస్తున్నాయి కదా, అక్కడ వంటలు చేసుకొని తింటారనమాట. కిందికి పోయి ఇక అవన్నీ రెంట్కి తీసుకుంటారు. 1-2 షెడ్లు అట్లా తీసుకొని ఇక అక్కడ వండుకొని తింటారు. అక్కడ హనుమాన్ విగ్రహం చాలా పెద్దగా ఉంది. ఇక వచ్చేసి కొబ్బరికాయలు ఇట్లా కొట్టి కోతులకు వేద్దామని వస్తే అసలు ఒక్క కోతి కూడా కనపడలే. ఇక సరేలే మేము ఇక 2 లడ్డూలు తీసుకొచ్చినాం అనమాట. ఇక పచ్చి కొబ్బరి లడ్డూలతో తింటే చాలా బాగుంటుంది కదా టేస్ట్. ఇక అక్కడే కొబ్బరి కుడకలు ఇట్లా కొట్టుకొని ఇక తిని ఇక దిగుతున్నాం అన్నట్టు కిందికి. ఇక పోయేటప్పుడు కూడా మా మామను వేరే వాళ్ళ కారు వచ్చినుండే, వాళ్ళ కారు ఎక్కించి పంపించినాం అనమాట. ఇక తర్వాత ఇక మేము పోయేటప్పటికి అన్నీ రెడీ అయినాయి. బియ్యం పోసుకున్నానికి రెడీగా కూర్చున్నారనమాట. మా అత్త, చిన్నత్త వాళ్ళ కొడుకు, ఎంటికలు తీసిన వాళ్ళ పిల్లగాని వాళ్ళ మమ్మీ డాడీ. ఈమె కూడా ఇంకో అత్త అనమాట, మా చిన్నత్త వాళ్ళ యారాన్లు, వీళ్ళిద్దరు. ఇక బియ్యం కలపడానికి రెడీగా ఉన్నారనమాట. అందరు ఈ షెడ్లు తీసుకురనమాట రెంట్కి అక్కడ. ఇక బియ్యం పోసుకొని కూర్చున్న వాళ్ళకు ఇక పసుపు ఇట్లా పెడుతురనమాట. మా దగ్గర అయితే ఇట్లా ఉంటుంది అనమాట. బియ్యం పోసుకుంటే ఇద్దరికి, భార్యకి భర్తకి ఇద్దరికి పోస్తారు. పసుపు పెట్టి కాళ్ళకు నిండా పసుపు పెట్టి ఇద్దరికి పోస్తారనమాట మా సైడ్ అయితే. ఫస్ట్ పసుపు పెట్టి బట్టలు పెట్టేదాక బట్టలు కట్టుకొని వచ్చేటప్పటికి బియ్యం కలుపుతారు అన్నట్టు. బియ్యము ఎక్కువసేపు నిద్ర పోవద్దంటారు. ఇక వాళ్ళకు బట్టలు అక్కడ పసుపు పెట్టిన తర్వాత బట్టలు పెడతారు అనమాట. అక్కడ వైట్ షర్ట్, పింక్ సారీ ఉంది కదా, వాళ్ళు మా మరిది, మా చెల్లె అనమాట. వాళ్ళిద్దరు మా చెల్లె వాళ్ళ మరిది కొడుకు పుట్టింటికలు తీసిరు అన్నట్టు. మా చిన్నత్త వాళ్ళ అత్తేమో మా అత్త వాళ్ళ చెల్లె, ఈమెమో మా చెల్లె అనమాట. ఇక ఈ గుండుగాని ఇంటికెళ్ళి తీసిరు అన్నట్టు. ఇక వాళ్ళ బామ్మరిది బొట్టు గిట్ల పెట్టి బట్టలు పెడుతుండు వాళ్ళకి, నలుగురికి తీసిస్తుంటే వాళ్ళకి తెలియదు కదా. తీసిస్తుంటే ఇక మా చెల్లె వాళ్ళకి గిట్ల పెట్టిరు. ఇక అందరికీ ఇక బట్టలు గిట్ల పెట్టి వాళ్ళు బట్టలు కట్టుకొని వచ్చేటప్పటికి ఇక మా అక్కలు, మా ఆడపడుచు, ఇక వాళ్ళందరూ కలిపి బియ్యం కలుపుతూ ఉన్నారు అనమాట. వాడు చూడు ఎట్లా కూర్చున్నాడు గుండెగాడు, చూస్తూ ఉండనమాట. ఏం చేస్తున్నారు నాకు వీళ్ళంతా అనేసి వాడు చూస్తున్నారనమాట. వాళ్ళు బట్టలు కట్టుకొని పోయారు. ఇప్పుడు బియ్యం కలుపుతారు. 5 కిలోలు అనమాట బియ్యం పోసేది. 5 కిలోలు పసుపు, నూనె, నువ్వుల నూనె అయినా ఏ నూనె అయినా, నూనె పోసి, లేకపోతే నెయ్యి అయినా, నెయ్యితోటి కూడా కలుపుతారనమాట. 5గురైనా లేకపోతే 9 మంది అయినా 11 మంది అయినా కలుపుతారు. అట్లా తల ఒక చెయ్యి వేయాలన్నమాట. కలిపిన తర్వాత 5 కుడుకలు, 5 తమలపాకులు, 5 ఖర్జూర పండ్లు, 5 ఒక్కలు, 5 పసుపు కొమ్ములు, పసుపు, కుంకుమ, ఒక జాకెట్ ముక్క, ఇవన్నీ వేస్తారనమాట. 5 రూపాయి బిళ్ళలు. ఇక సాంప్రదాయం అది.
ఇక అవన్నీ కలిపిన తర్వాత ఇక బుడ్డానికి కొత్త డ్రెస్ వేస్తుంటే మబ్బుల పడుతుంది కానీ బాగా ఉబ్బరిస్తుంది. పాపం ఇక వాడు ఏడుస్తూ ఉండనమాట ఉబ్బరానికి. ఆ ప్యాంట్ షర్ట్ వేసిరవానికి పాపం ఒకటే ఏడుపు. ఇక వాళ్ళ డాడీ గుండు చేయించుకున్నాను అనమాట. పాపం వాళ్ళ డాడీని చూసి కూడా భయపడుతుండు వాడు, ఎవరో అనుకొని. అగో ఎట్లా ఏడుస్తుంది చూసిరా, పాపం ఎక్కి ఏడుస్తుండు, ఉబ్బరిస్తుంది. వాళ్ళ డాడీ దగ్గర పోతలేడు, ఎవరి దగ్గర పోతలేడు, బాగా ఏడుస్తుండు. ఇక మా అత్తమ్మ పోస్తుంది ఫస్ట్ బియ్యము, తర్వాత మా ఆడబిడ్డ. ఇక బియ్యం పోసుడు కూడా అంతే, 5గురైనా 9 మంది అయినా, మళ్ళీ 7గురు పోయొద్దు. 5గురైనా 9 అయినా 11 అయినా 13 అయినా 15 అయినా ఎంతమంది అయినా పోయొచ్చు. కానీ ఎక్కువ శాతం అయితే 5గురే పోస్తారు. అట్లా ఎక్కువ మంది ఉన్నారనుకో ఎవరన్నా చుట్టాలు, ఇక వాళ్ళతో అట్లా 9 మంది అట్లా ఓపిస్తారనమాట. ఇవేమో ఫస్ట్ ఇప్పుడు పోస్తుంది మా ఆడబిడ్డ, ఈమెమో అక్క. ఈ అక్క పెద్దావే, ఇప్పుడు బియ్యం మోసుకునే అమ్మాయి చిన్నామన్నమాట. మా 7గురు అత్తల దాంట్లో ఈ అక్క పెద్ద కోడలు, ఇప్పుడు పోసుకుంటామో చిన్న కోడలు అనమాట. ఫస్ట్ లాస్ట్ అన్నట్టు. ఇంకా అట్లా వడి బియ్యం అట్లా ఇద్దరికి పోస్తారు మా దాంట్లో. ఎప్పుడు బియ్యం పోసుకున్నా సరే ఇద్దరికి పోస్తారు. 5 ఏళ్ళల్లో ఏమన్నా ఫంక్షన్లు ఇట్లా రాకపోతే 5 ఏళ్ళకి ఒకసారి పోస్తారనమాట, ఏళ్ళు పడిపోకుండా. ఇప్పుడు పోసేదేమో ఇప్పుడు ఇందాక పోసింది మా పెద్దక్క వాళ్ళ యారాలన్నమాట. ఈమె చిన్న ఆమె. అట్లా 5గురు పోసిరు బియ్యం అయితే. హరీష్ అన్నట్టు బియ్యం పోసుకునేటైన ఈ గుండును చూస్తే వాళ్ళ కొడుకు ఏడుస్తూ ఉండవు, ఇక భయపడి వాళ్ళ డాడీ దగ్గరికే పోతలేడు. ఇక తర్వాత బియ్యం పోసుడు అయిపోయిన తర్వాత పిడికిళ్ళు బియ్యం ఈడుస్తారనమాట. ఆ పిడికిళ్ళ బియ్యము మగవాళ్ళు 3 పిడికిళ్ళు, ఆడవాళ్ళు 2 పిడికిళ్ళు ఇడతారు. ఇడిచిన తర్వాత ఆ బియ్యం మళ్ళీ అమ్మ వాళ్ళు తీసుకొని పోవాలి. అమ్మోళ్ళు తీసుకొని పోయి అవి కూడా ఒక రోజు పెట్టుకోవాలన్నమాట, వండుకోవాలి. అట్లా ఇక తర్వాత అందరూ పోసిరు కదా బియ్యము. ఇక నేను మా యారాలు ఇద్దరం కలిసి బియ్యం ఇడిపిస్తున్నాం. పోసిన వాళ్ళు ఇడిపియొద్దు అనమాట, అంటే వేరే బేషన్లకి ఇట్లా పోయొద్దు. మేము పోయలే కాబట్టి మేము ఇడుస్తున్నాం అన్నట్టు బియ్యం వాళ్ళిద్దరివి. అట్లా మేమిద్దరం తోటికోడలం అన్నట్టు. అట్లా ఇక మా చిన్నత్త పక్కకు కూర్చుంది, ఇంకో అత్త. తమలపాకులు రా నాకు కావాలి. ఆమె కొంచెం ఆకు తింటుంది అనమాట, పాను. నాకు ఇయ్యండి తమలపాకులు అని ఇక తీసుకుంటుంది అనమాట. నవ్వుకుంటున్నాం ఇక అందరం కలిసి. అట్లా ఇక విడిపించిన తర్వాత అన్నీ ఇడిపించిన తర్వాత మొగళ్ళకేమో టవల్ల ఒక పోక చెక్క, కొన్ని బియ్యం కట్టాలి, ముడి కట్టాలి. ఆడోళ్ళకేమో కొంగున కట్టాలన్నమాట, ఒక పోక చెక్క, కొన్ని బియ్యం. అయితే ఇప్పుడు టవల్ ఎవ్వరు వేసుకుంటలేరు, ఎక్కువ కట్టుకుంటలేరు. ఇక జేబులు వేసినాం అనమాట. ఆయనకి హరీష్కి ఏమో జేబులు వేసినాం, ఇక వాళ్ళకేమో కొంగుల ముడి వేసినాం అన్నట్టు. ఇక ఒక ఇప్పిన తర్వాత బియ్యం పోసుకున్నవి ఉంటాయి కదా, అందులోనే టవల్ బ్లౌజ్ పీస్లో మూట కట్టి పెట్టినాం. వాళ్ళు ఇక ఒకరోజు నిద్రపోయిన తర్వాత వండుకోవాలి బియ్యం పెట్టి. మళ్ళీ అప్పుడు కూడా అమ్మోళ్ళని పిలవాలి బియ్యం వండుకోవడానికి. వండుతున్నాం రాని చెప్పాలన్నమాట. అట్లా చెప్పి మళ్ళీ తెల్లారి కూడా దావతు. ఇక తెల్లారే వండుకోవచ్చు, నెల లోపల ఎప్పుడైనా వండుకోవచ్చు అన్నట్టు. అట్లా ఇక వాళ్ళు బియ్యం పోసుకున్న బ్లౌజ్ పీసులే మూట కట్టి పెడుతున్నాం అనమాట, నేను మా యారాలు ఇద్దరం కలిసి. చాలా లేట్ అయింది, తినేటప్పటికి 5:30 ఏమో అయింది. మస్తు లేట్ అయింది పాపం. ఆకలి అంటారు అందరూ. ఇక నిన్న జనాలు ఎక్కువ వచ్చిరట గుడికాడికి. పులిహోర ప్యాకెట్లు కూడా దొరకలే అనమాట మాకు. మస్తు ఆకలి అవుతుంది. ఇక తర్వాత అందరూ బియ్యం పోసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇక పిల్లగానికి పైసలు పెడుతురు అన్నట్టు. మంచిగా కూర్చున్నాడు ఇక వాడు చిన్నోడు. అగో పైసలు పట్టుకుంది కదా, ఆ పైసలు ఇక్కడి అని అడుగుతుంది. వాళ్ళ అత్త అవుతుంది అనమాట. ఈమె చిన్నోనికి మేనత్త అవుతుంది. ఇప్పుడు మా చిన్నత్త వాళ్ళ మరిది బిడ్డ అన్నట్టు ఆమె. ఇంకా వీళ్ళకి ఆడపిల్లలు లేరని అన్నిట్లకి ఆమెనే పోతుంది అన్నట్టు. ఈమె మా చిన్నత్త వాళ్ళ చిన్న యారాలు. ఈమె లాస్ట్ మా చిన్నత్త పెద్ద ఆమె, ఈమెమో చిన్న ఆమె అన్నట్టు. ఆ మెడకు బెల్ట్ వేసుకుంది కదా ఆమె మా అత్త. మా అత్త వాళ్ళ చెల్లె అనమాట. వాళ్ళకే మా చెల్లెనిచ్చినాం, వాళ్ళ పెద్ద కొడుక్కి మా చెల్లెనిచ్చినాం అన్నట్టు. పైసలు ఇవ్వంగానే ఇక దెబ్బ తీసుకొని చేతిలో పట్టుకుంటున్నాడు. ఈమె కూడా మా చిన్నత్త వల్ల యారాలన్నట్టు. అగో ఎట్లా తీసుకుంటుండు చూడరు పైసలు. వాడైతే హ్యాపీ, సంతోషం. అగో ఎంతమంది ఇచ్చినా అగో చూపిస్తుండు, పైసలు వస్తారు అందరు పైసలు ఇస్తారు అని చూపిస్తుండ అనమాట.
ఎట్లా చూస్తుండు చూసిరా ఫేస్, ముఖం చూస్తూ ఉండన్నాడు పైసలు పెడుతుంటే. ఇక బొట్టు తుడుస్తుంది అనమాట మా చెల్లె. ఇక అందరు పైసలు పెడుతురు, ఇక మా అత్తమ్మ కూడా పెడుతుంది అన్నట్టు చూస్తుండు వాడు. ఇక తర్వాత ఇక తినడానికి కూర్చున్నాం. సాయంత్రం 5:30 అయింది. ఎంతసేపు అయినా ఉంటాం కానీ ఇస్తరాకు లేచిన తర్వాత ఉండాలంటే అసలు కానే కాదు. బాగా ఆకలి అవుతుంది అందరికీ. పాపం ఇంకా కూరలు అయితే మొత్తుకుంటురు ఇక ఆకలి అవుతుంది అనేసి. ఉబ్బరిస్తుంది, అసలు గాలే వస్తలేదు, బాగా ఉబ్బరిస్తుంది. ఇక అన్నం పెట్టేటవి మా చెల్లి అన్నట్టు. మంచిగా చికెన్ వండిరు, మటన్ వండిరు, మంచిగా చేసిరు వంటలు. అయితే వాళ్ళు చాలా బాగా చేస్తారు. మా ఊరు నుంచే తీసుకొచ్చారు అనమాట వంటలను. ఇప్పుడు మా చిన్నత్తోళ్ళది మాది ఒకటే ఊరు అన్నమాట, మూత్కూరు, యాదగిరిగుట్ట దగ్గర. ఇక తర్వాత వచ్చేసి మా ఆడబిడ్డ, మా అక్కలు అందరం కలిసి ఇక ఫోటోలు దిగినాం. ఇక తర్వాత మా ఆడబిడ్డతోటి మేము 4 వదిలైనా కలిపి ఫోటో దిగినాం. తర్వాత వచ్చేసి ఇక మా అమ్మ కూడా వచ్చింది. ఆమె గారెమండలు ఇరుస్తుందనమాట. అవి మనం మేను దర్వాజా కట్టుకుంటే నరదిష్ట అనేది ఉండదట. అవి ఎక్కడ దొరకవు, చాలా కష్టం. ఇక మేము ఇక్కడ షెడ్ తీసుకున్నాం కదా వండుకోనికి, ఆడ చాలా ఉన్నాయి అనమాట చెట్లు. ఇక ఇరుసుకొని వచ్చినాం. మా అమ్మనే ఇరిచిచ్చింది, తీసుకుపోరమ్మ దర్వాజాలో కట్టుకోరు ఇంటి ముందట అని ఇరిచిచ్చింది అనమాట. నరదిష్ట అనేది ఉండదట. ముళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట. నిమ్మలంగా ఇరిచిచ్చింది, ఇక తీసుకొని వచ్చినాం. ఓకే అండి. ఇట్లా మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు, పుట్టు వెంట్రుకలు తీస్తే. మీ సైడ్ ఎట్లా చేస్తారు అనేది కూడా కామెంట్ చేయండి. నిన్న ఇక 2-3 సార్లు థమ్స్అప్ తాగేటప్పటికి ఇక కొంచెం సరిదైందనమాట. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.